సో టాస్కీ సిరీస్లో 4th వన్ వచ్చేసి R4 అండి. R4 ఏంటండి? R4. ఈ R4 అనేది దీని యొక్క కెమికల్ యొక్క నేమ్ ఏంటంటే వుడ్ పాలిష్. టాస్కీలో 4th వన్ ఏంటంటమ్మా R4లో దీని నేమ్ ఏంటంటే వుడ్ పాలిష్. ఓకేనా? ఇది దీని యొక్క కలర్ ఎలా ఉంటుందంటే వైట్ కలర్లో ఉంటుంది. ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. కానీ R1, R2, R3 అనేది దీని యొక్క వాటర్ యొక్క గుణం, ఐ మీన్ అది ఒక ద్రవం కదండి. ఆ ద్రవం యొక్క గుణం అనేది వాటర్ టైప్ ఉంటుంది. బట్ R4 అనేది ఇది వన్ టైప్ ఆఫ్ వైట్గా ఉండి వాటర్లో ఉంటుంది. ఐ మీన్ దానికి ఏమంటారు? మిల్క్. సేమ్ మిల్క్ లాగే ఉంటుంది, బట్ కొంచెం చిక్కగా ఉంటుంది R4. అంటే ఈ రిమైనింగ్ కెమికల్స్కి ఈ కెమికల్స్ కొంచెం తేడా ఏంటంటే తెల్ల రంగులో కలిగి ఉంటుంది, కొంచెం చిక్కగా, దానికి ఏమంటారు? దలసరగా కొంచెం ఉంటుంది. ఓకేనా? దీని యొక్క రంగు అనేది మనం తెలుసుకున్నాం. దీని యొక్క డైల్యూషన్, సార్ దీని యొక్క డైల్యూషన్ ఎంత అని మీరు అడగవచ్చు. బట్ మిగతా కెమికల్ లాగా R4 అనేది ఎటువంటి డైల్యూషన్ ఉండదు. నో డైల్యూషన్, డైరెక్ట్ యూజ్. ఓకేనా? దీని యొక్క యూజ్ ఏంటి చెప్పాను కదా, వుడ్ పాలిష్ అని. సో మనం చెక్క కలిగి ఉన్నటువంటి వస్తువులు మాత్రమే దీనికి R4 అనేది యూజ్ చేస్తారు. అంటే మనం ఇక్కడ వుడ్ని క్లీన్ చేయడం కోసం కాదండి, వుడ్ని పాలిష్ చేయడం కోసం, లుకింగ్ షైనింగ్ ఇవ్వడం కోసం R4 అనేది యూజ్ చేస్తాం. సో వుడ్ని మనం యాక్చువల్గా R2 తోటి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. టేబుల్స్ ఉంటాయి కదా, క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే R4 అనేది వుడ్ పాలిష్, అంటే పాలిష్ చేయడానికి మాత్రం ఇది యూజ్ చేస్తాం. చాలామంది సార్ చెప్పారు కదా R4 అనేది చెక్కలు, వుడ్కి యూజ్ చేస్తారు. వుడ్ క్లీన్ చేయడానికి కాదు, వుడ్ అనేది పాలిష్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా? సో దీన్ని ఎలా వాడాలి, ఎక్కడ యూజ్ చేసి కూడా తెలుసుకున్నాం. అసలు డైల్యూషన్ ఉందా లేదనేది కూడా తెలుసుకున్నాం. ఏ కలర్ ఉన్నదనేది, ఏ కలర్ అనేది కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఓకే. ఈ R4 అని కూడా సేమ్ అండి. మనం ఎప్పుడైనా వుడ్ పాలిష్ చేసేటప్పుడు దాన్ని R4 యొక్క కెమికల్ యొక్క డబ్బా, స్ప్రే గన్ అనేది మనం షేక్ చేయాలి. ఎందుకంటే స్టన్ అయి ఉంటుంది. దాన్ని మనం షేక్ చేస్తే మొత్తం కలిపి మంచి నీట్, మంచిగా కెమికల్ అనేది ఏర్పడుతుంది, మొత్తం మిక్స్ అవుద్ది అనమాట. దాన్ని కంపల్సరీ R4 అనేది తో మనం స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని షేక్ చేయాలి ముందుగా. సేమ్ R4 అనేది టేబుల్ టేబుల్ అయితే టేబుల్, వుడ్ టేబుల్ అయితే వుడ్ టేబుల్, వుడ్కి సంబంధించిన ఎటువంటి ఏమైనా ఉన్నా దాని మీద ఉన్న డస్ట్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ కామన్ డస్ట్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? మనం క్లాత్ పై ఇక్కడ అప్లై చేస్తే క్లాత్ అనేది పాడైపోతుంది ఎక్కువగా. మనం ఏం చేయాలి? మనకు ఉన్నటువంటి స్పాంజ్, ఈ స్పాంజ్ ఉంటాయి కదా, వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ స్పాంజ్. సో స్పాంజ్ పై అప్లై చేయాలి. స్పాంజ్ పై అప్లై చేశాక దాన్ని స్పాంజ్తో వుడ్ని పాలిష్ చేయాలి. ఆఫ్టర్ క్లాత్ పై అప్లై చేయకుండా, క్లాత్ పై అప్లై కూడా చేయొచ్చు, బట్ క్లాత్ అనేది పాడవుతుంది. ఏం చేయాలంటే స్పాంజ్తో అప్లై చేసి దాన్ని బఫ్ చేయాలి. బఫ్ చేసిన తర్వాత మన క్లాత్ 4 sides ఫోల్డ్ చేసి క్లాత్తో మనం ప్లాస్టిక్ బఫ్ చేస్తే వుడ్ పాలిష్ అనేది క్లియర్గా వస్తుంది. సార్ ఇంకో డౌట్ రావచ్చు, వుడ్ పాలిష్ అనేది విండోస్ ఉంటాయి, విండోస్, టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్ అట్లా చేసేస్తున్నాం సార్. వుడ్ పాలిష్ యొక్క ప్రొసీజర్ కూడా చెప్పుకున్నాను వీడియో, అది చూసుకోండి. వుడ్ పాలిష్ యొక్క ప్రొసీజర్ ఎట్లా చేయాలనేది కూడా అది చూడండి. బట్ సందర్భం వచ్చింది కూడా మళ్ళీ చెప్తున్నాను. కింద వుడెన్ ఫ్లోర్ ఉంటుంది కదా, అట్లా చేయాలి సార్ చేయితోనా ఏం చేయాలని. సో వుడెన్ ఫ్లోర్ అనేటప్పుడు మనం చేయితో చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే 1 meter కాదు, 2 meters కాదు క్లీన్ చేయడానికి.
ఓకేనా. వుడెన్ ఫ్లోర్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. కాబట్టి వుడెన్ ఫ్లోర్లో ఏం చేయాలంటే మనం మనతో ఉన్నటువంటి సింగిల్ డిస్క్తో R2 అయితే R2తో మనం సింగిల్ డిస్క్ ఫస్ట్ దాని మీద ఉన్నటువంటి డస్ట్ తీసి ఆ సింగిల్ డిస్క్తో మనం స్క్రబ్బింగ్ చేసి వైపింగ్ కొట్టి తర్వాత పొడిగా ఏర్పడుతుంది కదా, ఆ పొడిగా ఏర్పడినప్పుడు ఏం చేయాలంటే సింగిల్ డిస్క్ రోడ్ యొక్క ప్యాడ్ని మార్చాలి. మళ్ళీ పాలిష్ చేయాలంటే ప్యాడ్ మార్చాలి, వైట్ కలర్ ప్యాడ్. ఆ పాలిష్ ప్యాడ్ని పెట్టి ఈ R4 అనేది ఏం చేయాలంటే ఆ వుడ్పై ఇలా స్ప్రే చేయాలి. వుడ్పై స్ప్రే చేస్తే సింగిల్ డిస్క్ ఆన్ చేస్తే ఆ స్క్రబ్బర్తో మనం పాలిష్ అనేది చేసుకోవచ్చు. ఇదండి R4 యొక్క విధి విధానం. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.